వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. అధ్యక్ష 2026-27 బడ్జెట్లో పారిశ్రామిక అభివృద్ధి కోసం వేల కోట్లు కేటాయించడమే కాకుండా ప్రత్యేకించి యువత స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా 1232 కోట్లు కేటాయించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి గొప్ప మలుపుగా చెప్పుకోవచ్చు. అధ్యక్ష, ఈరోజు గత 5 ఏళ్లలో కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయి ఉదంతాలు మనం చూసాం. అధ్యక్ష, గతంలో పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోయే పరిస్థితి నుంచి నేడు జాతీయ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంటే కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలని చెప్పక తప్పదు. అధ్యక్ష, కూటమి ప్రభుత్వం మనకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి పరిణామం రావడం ఎంతో గొప్ప విషయం. అధ్యక్ష, మనం ఎలక్షన్ ముందు ఎంతోమందికి మనం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, పరిశ్రమలు స్థాపిస్తామని ఇవన్నీ కూడా ఎన్నో చెప్పడం జరిగింది. అధ్యక్ష, అవన్నీ చెప్పినప్పుడు ఈరోజు మనం ఈ పురోగతి అధిగమించామంటే దానికి ముఖ్య కారకులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్ భరత్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అధ్యక్ష, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల్లూరు జిల్లా ఇండస్ట్రీ హబ్గా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అధ్యక్ష, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని సాధించిన రామాయపట్నంలో దాదాపు 1,00,000 కోట్లతో పెట్టుబడితో త్వరలో నిర్మాణం కానున్న బీపీసీఎల్ రిఫైనరీ అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అధ్యక్ష, అదే కాకుండా అధ్యక్ష, నేను ప్రాతినిధ్యం వహించే కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ సెజ్ 6 విభిన్న రంగాలకు చెందిన దేశంలోని దిగ్గజ పారిశ్రామిక సంస్థలు 10,705 కోట్ల రూపాయలతో పెట్టుబడులతో ముందుకు రావడం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికవేత్తలకు స్వర్గధామంగా మారిందనడానికి నిదర్శనం. అధ్యక్ష, 30 సంవత్సరాలుగా ఈ కిసాన్ సెజ్లో కదలకలేదు. అధ్యక్ష, నేను మొట్టమొదట అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ కిసాన్ సెజ్ గురించి ప్రస్తావించడం జరిగింది. అధ్యక్ష, ఎందుకంటే మేము ఎలక్షన్ ముందు అక్కడ ఉన్న యువతకంతా ఉపాధి కల్పిస్తాము, ఇందులో ఫ్యాక్టరీలు తెస్తామని చెప్పామే కానీ మాకు ఎటువంటి ఆశ లేదు. అధ్యక్ష, దాంట్లో వస్తాయో లేవో కూడా తెలియదు, ఎందుకంటే గత 30 ఏళ్ళుగా అలాగే ఉంది అది. కానీ ఈరోజు నిన్న మార్చి 1వ తేదీ మొట్టమొదటగా అక్కడ శంకుస్థాపన చేసి ఎథనాల్ ఫ్యాక్టరీ కోసం 360 కోట్లతో శంకుస్థాపన చేయడం జరిగింది. అధ్యక్ష, ఇది నిజంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒక స్వర్ణ యుగం అని చెప్పాలి. అధ్యక్ష, ఇందుకు సహకరించిన జిల్లా అధికారులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అధ్యక్ష, ఈరోజు ఒక్క కోవూరు నియోజకవర్గంలో 10,705 కోట్ల పై చిలుక పెట్టుబడులతో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారంటే మనకి ఎంతో దానికి అనుకూలమైన వాతావరణాలు కల్పించడం నిజంగా మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అధ్యక్ష, అలాగే పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగించి కూటమి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీకి నిదర్శనం. అధ్యక్ష, మార్చి 1 మన గాయత్రి రెన్యూబుల్ ఎనర్జీతో పాటు ఇఫ్కో కిసాన్ సెజ్లో 6,675 కోట్లతో 10 గిగావాట్ల సామర్థ్యం గల టాటా సోలార్ ప్లాంట్, 600 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ప్రైమేషియా ఫుట్వేర్ ఇండస్ట్రీ, 300 కోట్ల పెట్టుబడితో ప్రారంభించబోయే ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. అధ్యక్ష, అలాగే ఐఎఫ్ఎఫ్ మెడికల్ బేస్డ్ కెమికల్ ఇండస్ట్రీ 2,500 కోట్ల రూపాయలతో భారీ పెట్టుబడులతో ప్రారంభించబోయే శ్యామ్ ఎథనాల్ ఫ్యాక్టరీ కూడా ఉంది. అధ్యక్ష, అలాగే ఇవన్నీ కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. అధ్యక్ష, ఇటువంటి వేలాది మందికి ఉపాధి కల్పించే 6 పరిశ్రమలు కోవూరు నియోజకవర్గానికి రావడం చూస్తుంటే కూటమి ప్రభుత్వ పారిశ్రామిక అనుకూల విధానాలతో పాటు కోవూరు యువత చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. అధ్యక్ష, అలాగే ఈ కిసాన్ సెజ్లో ఏర్పాటు చేయనున్న పరిశ్రమలతో 50% మంది కనీసం మా కోవూరు నియోజకవర్గానికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పి ఎంతో ఆశతో ఉన్నాం. అధ్యక్ష, ఇది ఒక్కటే కాకుండా అధ్యక్ష, మాకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 15 ఏళ్ల నుంచి పక్కన పడిపోయి ఉన్న షుగర్ ఫ్యాక్టరీలో కూడా కదలిక వచ్చింది. అధ్యక్ష,
ముఖ్యమంత్రి వారికి నేను విన్నవించుకోవడం జరిగింది. ఆయన దాంట్లో కూడా త్వరలో పరిశ్రమలు తీసుకొస్తానని చెప్పారు. అలాగే దీంతో పాటు బొడ్డువారిపాళెంలో ఏపీఐఐసి సెజ్లో పరిశ్రమలు నెలకొల్పేలాగా చూడాలి అధ్యక్ష. కోవూరు నియోజకవర్గంలో కొడవలూరు మండలం బొడ్డువారిపాళెం వద్ద ఉన్న ఏపీఐఐసి సెజ్లో పరిశ్రమల ఏర్పాటు కోసం విక్రయించిన స్థలాల్లో ఇంతవరకు పూర్తి స్థాయి పరిశ్రమల నిర్మాణం కాలేదు అధ్యక్ష. సెజ్లో ఉండే స్థలాలు ఇప్పటికే 90% భూములు పరిశ్రమలు నెలకొల్పే వారి కోసం అమ్మడం జరిగింది అధ్యక్ష. ఈ సెజ్ రాబోయే ఎయిర్పోర్ట్కి మరి నేషనల్ హైవేకి ఆనుకొని ఉండటం వలన ఇక్కడ పరిశ్రమల నిర్మాణం చేయాలని చాలామంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎదురు చూస్తున్నా ఇక్కడ వారికి భూమి దొరకట్లేదు అధ్యక్ష. కానీ భూములు తీసుకున్న వారు పరిశ్రమలు నెలకొల్పకుండా ఉన్నారు అధ్యక్ష. అందువలన ప్రజలకి ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి అధ్యక్ష. ప్రజాధనంతో ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన సెజ్లో భూములు పొంది పరిశ్రమలు నిర్మాణం చేయని వారిని గుర్తించి వారి చేత వెంటనే పరిశ్రమలు నెలకొల్పేలాగా చూడాలని మీ ద్వారా మంత్రివర్యుని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే మనకి ఇప్పటికే అభివృద్ధి సంక్షేమం సమపాళలో అమలు చేస్తున్న సామర్థ్యం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడుకే ఉందని వీటన్నిటి వల్ల మరోసారి నిరూపించుకున్నారు అధ్యక్ష. ఇఫ్కో కిసాన్ సెజ్లో భారీ పరిశ్రమలు రానున్న నేపథ్యంలో అంతర్గత రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటి సౌకర్యాలు, రైల్వే, పోర్ట్ కనెక్టివిటీ వంటి మౌలిక వసతుల విస్తరణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ విజయశ్రీ గారు ధన్యవాదాలు. ఏమి లేదమ్మా, ఆయన మెడికల్ నాలెడ్జ్ గురించి, తెలిసిన నాలెడ్జ్ గురించి ఎక్కువగా చెప్పారు. సబ్జెక్ట్ చిన్నదే, మీరు డైరెక్ట్గా సబ్జెక్ట్కి వెళ్ళిపోండి. మీరు మంచి డాక్టర్ని అందరూ. ముందుగా ఆరోగ్యంగా మీరు మళ్ళీ సభకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. అలాగే ఈరోజు ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ డిమాండ్స్పై మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అలాగే హెల్దీ ఫ్యామిలీ వెల్దీ ఫ్యామిలీ అనే నినాదంతో మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తూ ఉంటారు అధ్యక్ష. దాంట్లో భాగంగానే యోగాంధ్రాన్ని తీసుకొచ్చి యోగా వల్ల హెల్త్ బెనిఫిట్స్, అలాగే స్ట్రెస్ రిలీఫ్ కోసం యోగా ఎంత ఇంపార్టెంటో కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి యోగాంధ్రాన్ని తీసుకొచ్చి శాసనసభ్యులను ఇన్వాల్వ్ చేసి ఒక 1 వీక్ వరకు ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేసి రాష్ట్ర ప్రజలకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో భాగంగా అలాగే దీంట్లో మనం చూస్తే గత ప్రభుత్వ నాయకులు, గత వైసీపీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి దీని గురించి కామెంట్స్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. యోగాంధ్ర వల్ల వేస్ట్ ఆఫ్ టైం అని, వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగే ఆయన దేంతో పోల్చారంటే, నేను కట్టిన ప్యాలెస్ దానికంటే అంటే యోగా కంటే బెటర్ అని ఆయన సంబోధించడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది అధ్యక్ష. ఎందుకంటే మనం ఉన్న స్ట్రెస్ఫుల్ లైఫ్లో ప్రతి ఒక్కరికి, చిన్న ఉద్యోగం నుంచి పై ఉద్యోగం వరకు కూడా ప్రతి ఒక్కరికి మన లైఫ్ స్టైల్లో స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ అలాగే మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అధ్యక్ష. ఇది యోగా వల్ల మనకు చాలా వరకు 1 అవర్ యోగా చేయడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం, లేదా మన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల, ఎందుకంటే గతంలో మనం చూస్తే 45 సంవత్సరాలు దాటిన తర్వాతే హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, లేదా కార్డియాక్ ఇష్యూస్ కానీ వచ్చేవి అధ్యక్ష. కానీ ఇప్పుడు 30 ఇయర్స్ వచ్చేస్తేనే హైపర్ టెన్షన్స్ అన్నీ వస్తున్నాయి అధ్యక్ష. కానీ ఇలాంటి మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోగలిగితే మనకు హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఆరోగ్యవంతమైన సమాజమే అభివృద్ధికి బలమైన పునాదని నమ్మే ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. అందుకే ఆరోగ్య రంగానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య శాఖకు ఏకంగా 13,306 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ రాష్ట్ర బడ్జెట్లో 5.8% ఈ ఆరోగ్య దానికి బడ్జెట్ కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. అలాగే గతంలో 2023-24లో దాంతో పోలిస్తే 30% అదనపుగా మనం ఈరోజు కేటాయింపులు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే విద్య, గ్రామీణ అభివృద్ధి, దాంతో పాటు 3వ స్థానం ఆరోగ్యానికి ఇవ్వడం
మన కూటమి ప్రభుత్వం అలాగే మన ముఖ్యమంత్రి గారు ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనకు తెలుస్తుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఏకంగా 6,486 కోట్లు పెండింగ్ బకాయిలు ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలను అన్నీ కూడా చెల్లించడం జరిగింది అధ్యక్ష. అలాగే ఆరోగ్యశ్రీ కింద 2,500 కోట్లు బిల్స్ కూడా పెండింగ్స్ ఉంటే ఇప్పటి వరకు మనం 1,800 కోట్ల వరకు కూడా చెల్లించడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మనందరికీ తెలుసు, శాసనసభ్యులు అందరం కూడా పేదవాళ్ళు ఎవరైతే హాస్పిటల్ ఖర్చులకి అటు పొలాలమ్మో లేకపోతే అప్పులు చేసో హాస్పిటల్కి పెడితే పేదవాళ్ళకు అండగా నిలబడడానికి గతంలో సీఎంఆర్ఎఫ్ వల్ల చాలామంది లబ్ధిదారులందరూ నష్టపోతే ఇప్పుడు మన సీఎం గారు దగ్గర మా నియోజకవర్గానికే 4 కోట్ల పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు మనం పంపిణీ చేయడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రంలో 7,523 మంది వరకు సహాయ నిధి పొందడం జరిగింది అధ్యక్ష. దాంట్లో 124 కోట్లు సీఎంఆర్ఎఫ్ కింద మన ముఖ్యమంత్రి గారు అందజేయడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఇప్పుడు మనం హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు గతంలో అసలు పట్టించుకున్న పరిస్థితులు లేవు అధ్యక్ష. ఇప్పుడు మనం హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేస్తూ ఈరోజు ఓపీకి వచ్చిన పేషెంట్స్ చైర్స్ కానీ, అలాగే మధ్యాహ్నం ఐపీ పేషెంట్స్కి భోజనాలు కానీ, అలాగే ఆర్ఓ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం సప్లై చేస్తూ, అలాగే ఫ్రీ మెడికేషన్స్ కూడా సప్లై చేస్తూ, అలాగే ఈ ఇయర్ బడ్జెట్లో కూడా 3,066 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకే. అలాగే గతంతో పోలిస్తే 1000 కోట్లు అధికంగానే మనం ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే దీనివల్ల అలాగే కొన్ని చెప్పారమ్మా, అవన్నీ వాళ్ళు చెప్పారు, దేనికి ఎంత అలాట్ చేశారు. అలాగే మద్దతు ఉంటే మద్దతు, ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా ఇచ్చినవి వాళ్ళు చెప్పారు. అలాగే మనకు మా కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని హాస్పిటల్ ఎక్స్టెన్స్ అని కొన్ని కాంట్రాక్ట్ తీసుకొని బిల్డింగ్స్ కూడా కొంతవరకు కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకి అమౌంట్ రాక అలాగే బిల్డింగ్స్ పెండింగ్ ఉండిపోయాయి అధ్యక్ష. అవన్నీ కూడా మంత్రి గారు త్వరగా పూర్తి చేస్తే మనం ఓటీల ఎక్స్టెన్షన్ కూడా, ఎందుకంటే ఓటీస్ కూడా చాలా ఒకటే ఉన్నాయి, అలాగే చిన్నగా కూడా ఉన్నాయి, దాని ఎక్స్టెన్షన్కి కొంచెం ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రివెన్షన్ కోసం మనకు స్క్రీనింగ్ కానీ లేకపోతే ముందుగా ప్రీ డయాగ్నోస్టిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష. దీంట్లో మనకు క్యాన్సర్స్ కానీ ఎక్కువగా ఇప్పుడు ఓరల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, అలాగే సర్వైకల్ క్యాన్సర్స్ చూస్తున్నాం. ఇవన్నీ కూడా నివారించడానికి, అలాగే పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ని హాస్పిటల్స్కి రెఫర్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష. అలాగే 104 ద్వారా అన్ని డయాగ్నోస్టిక్ టెస్టులు కూడా చేస్తున్నాం, కానీ 108 వెహికల్స్ కొంత కొరత ఉందని మా నియోజకవర్గంలో అయితే కొరత ఉంది అధ్యక్ష. మేబీ రాష్ట్రంలో కూడా చాలా వరకు ఉంది, ఎందుకంటే రీసెంట్గా ఒక యాక్సిడెంట్ అయ్యి పేషెంట్ మా ఇంటి దగ్గర చనిపోతే పడిపోతే కొలాప్స్ అయిపోతే నేను మా వెహికల్లో హాస్పిటల్కి పంపించడం జరిగింది అధ్యక్ష. కానీ 108 సిబ్బంది ఉంటే మనకు బేసిక్ లైఫ్ సపోర్ట్ అందులోనే దొరుకుతుంది కాబట్టి వీలైనంత వరకు పేషెంట్స్ కొంత ఉపయోగపడతారు కాబట్టి 108 సిబ్బందిని వెహికల్స్ని ఇంకొంచెం పెంచమని అడుగుతున్నాం. అలాగే డయాలసిస్ యూనిట్లు మా నియోజకవర్గానికి ఇస్తానని మినిస్టర్ గారు చెప్పారు, త్వరగా అది చేయమని అడుగుతున్నాం. అలాగే స్టాఫ్ కూడా కొంత కొరత ఉంది అధ్యక్ష, వాళ్ళని కూడా వీలైనంత వరకు అవి కూడా కంప్లీట్ చేయమని కోరుకుంటున్నాను. అలాగే ఈ గొప్ప బడ్జెట్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి కూడా మద్దతు తెలుపుతూ ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, ఈ మధ్య సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం పునర్విక SMA డిసీజ్తో, రేర్ డిసీజ్తో బాధపడిన విషయం. దీనికి రాష్ట్ర ప్రజలందరూ కూడా హెల్ప్ చేశారు. దాంతోపాటు కూటమి ప్రభుత్వ నాయకులు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతుగా నిలబడ్డారు. మరీ ముఖ్యంగా లోకేష్ అన్న గారు 6 కోట్లు వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసి ఆయన మానవత్వాన్ని చాటుకున్న దానికి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మరొక డాక్టర్ ఈ బడ్జెట్ మొట్టమొదటిసారిగా నేను మాట్లాడినప్పుడే చెప్పడం జరిగింది. ఇది వెల్ఫేర్ స్కీమ్స్ని అలాగే మన డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని సమపాళ్ళుగా దాన్ని ముందుకు తీసుకెళ్లే బడ్జెట్గా దీన్ని మనం రూపొందించడం జరిగింది. సిగ్నిఫికెంట్ అలొకేషన్స్ వర్ డన్ ఫర్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనం చాలా బాగా చేసుకున్నాం అలొకేషన్స్. అలాగే మంచి పాలసీలని తీసుకొచ్చాం, అన్ని ఇండస్ట్రీ పాలసీస్ని కూడా. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ థాట్తో మనం ఖచ్చితంగా ఈరోజు ముందుకు వెళ్ళి చాలా ఇన్వెస్ట్మెంట్స్ని మనం అట్రాక్ట్ చేయడం జరిగింది. అది అందరూ మాట్లాడుతున్నాం, ఖచ్చితంగా కొన్ని లక్షల కోట్లలో మనకి ఇన్వెస్ట్మెంట్లు రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్, రాయలసీమ హార్టికల్చర్ హబ్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ, ఇవన్నీ కూడా మనం ముందు చూపుని
భవిష్యత్తులో మనకున్న బాధ్యతని, యువత కోసం ఉద్యోగావకాశాల కల్పనలో ఉన్న బాధ్యతని, అలాగే 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామన్న మన మాటని అన్నిటినీ కూడా నిజం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాయి. దీనిలో ముఖ్యంగా నేను మాట్లాడదలుచుకున్నది ఇవాళ ఏంటంటే అధ్యక్ష, మన ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని ఖచ్చితంగా ఒక కీ గ్రోత్ ఫ్యాక్టర్గా ఈరోజు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతున్నది. ముఖ్యంగా దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ మనం చాలా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ప్రధాన ఆలోచన ఏంటంటే మనం ఇంటికో పారిశ్రామికవేత్తని చూద్దామని, దాని కనెక్షన్లో మనం ఇది ఫార్మర్స్కి లాస్ రెడ్యూస్ చేస్తూ అలాగే హయ్యర్ రిటర్న్స్ వచ్చే విధంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతున్నది. అలాగే మనం దానికోసం అని చెప్పి కేంద్ర ప్రాధారిత స్కీములన్నింటినీ పిఎంఎఫ్ఎంఈ కానీ వాటన్నిటిని కూడా ఉపయోగించుకుంటూ ఈరోజు ప్రతి అడుగు ముందుకు వేయడం జరుగుతున్నది. అలాగే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ని ప్రధానంగా తీసుకొని, అంటే దాన్ని ప్రధానంగా తీసుకొని మహిళలకి యువతకి పెద్దపీట వేస్తూ ఈరోజు మనం చిన్న సన్నకారు వ్యాపారాలని మనం ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రతి ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి దానిలో భాగంగా నేను ప్రభుత్వాన్ని ఈరోజు కోరుకుంటున్నది ఏంటంటే హై డెన్సిటీ ఉమెన్ నానో పార్క్స్. ఇవేంటంటే మనం ఒక 2-3 ఎకరాలు తీసుకొని అందులో ఒక 200 నుంచి 300 షెడ్స్ నిర్మాణం, ఒక 200 to 300 స్క్వేర్ ఫీట్ ఈచ్ షెడ్ వచ్చేటట్టుగా మనం నిర్మాణం చేసుకొని, దానికి మనం ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనకి సిఈఆర్ స్కీమ్ కూడా ఉంది అధ్యక్ష. దాన్ని మనం ఈ ఎలక్ట్రికల్ కనెక్షన్ పిఈబి షెడ్స్ కట్టుకొని దానికి ఎలక్ట్రికల్ కనెక్షన్ మనం ఇచ్చి, అలాగే దాన్ని మనం ఉమెన్కి ఎస్హెచ్జి ఉమెన్ ఎవరినైతే మనం ఈరోజు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుదాం అనుకుంటున్నాము వాళ్ళకి 5,000 per month ఒక సబ్సిడీలో వాళ్ళకి లీజ్కి ఇస్తూ, అలాగే ఆ లీజ్ని మనం ఒక 50% సబ్సిడీని మనం ఒక 3 years కంటిన్యూ చేయగలిగితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, ఎందుకంటే ఈ ఉమెన్ అందరూ కూడా చాలా దూర ప్రాంతాలకు వెళ్ళలేరు అధ్యక్ష. మనం ఎంత ఉద్యోగ కల్పన చేసినా ఖచ్చితంగా ఆ మండలాల్లో, ఆ నియోజకవర్గంలో, ఆ మండలాల్లో వాళ్ళకి ఇది మనం కల్పించగలిగితే ఖచ్చితంగా మనం ఆ లోకల్ ప్రొడ్యూస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళేటట్టు, అంటే ఎగ్జాంపుల్కి స్నాక్స్ తయారు చేయడం కానీ, స్వీట్స్ తయారు చేయడం కానీ, స్పైసెస్ తయారు చేయడం కానీ, ప్యాకేజింగ్, అలాగే గ్రేడింగ్, పల్వరైజేషన్ యూనిట్స్ ఇవన్నీ పెట్టుకొని దానితో పాటు మనం ఇదేందుకంటే నేను అంటున్నాను ఆల్రెడీ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ ఒకటి మా దానికి ఇచ్చున్నారు అధ్యక్ష, చాలా చోట్ల ఇచ్చారు, ఎంఎస్ఎంఈ పార్కులు కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇది నానో పార్క్స్ ఏంటంటే మండలం లెవెల్లో మనం ప్లాన్ చేయగలిగితే మహిళలకు దగ్గరగా ఉంటాయి కాబట్టి వాళ్ళు దాన్ని ఉపయోగించుకునేందుకు చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష. అలాగే ఈ మహిళలతో పాటు మా అమ్మగారు కానీ, మా అక్క కానీ, మా చెల్లి కానీ ఇది పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి చాలా స్కీములు ఉన్నాయి. ఈరోజు మనకి కేంద్ర ప్రభుత్వ స్కీములు ఉన్నాయి, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా మనకి చాలా ఉంది. కాబట్టి వాళ్ళ యువత అంటే వాళ్ళ అబ్బాయిలు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధతో మనం మార్కెటింగ్ చేసి, ఇది కూడా ఇంకొక కారణం ఏంటంటే అధ్యక్ష, మన ముఖ్యమంత్రి వర్యులు ఒక బ్రాండ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ బ్రాండ్కి మనం ఇప్పుడు ఇచ్చిన లోన్లు ఇచ్చి వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళు చిన్న ఏదో యూనిట్ రన్ చేస్తే మనకు ఆ హైజీనిక్ కండిషన్స్ కానీ లేకపోతే ఆ బ్రాండ్లో మనం తీసుకెళ్ళడానికి కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాగే కామన్ ఫెసిలిటీ సెంటర్స్ మనం క్రియేట్ చేయకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రతి రూపాయి ఖర్చు పెడదామన్నా కూడా ఈరోజు కష్టం. కాబట్టి ఈ నానో పార్క్స్ని ప్రమోట్ చేసే దిశగా ప్రభుత్వాన్ని ఆలోచన చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇంకా ఆఖరి పాయింట్ అధ్యక్ష, మా ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఈ ఫార్మా ఇండస్ట్రీ ఎక్కువగా ఉంది అధ్యక్ష. ఈ ఫార్మా ఇండస్ట్రీ వల్ల చాలామంది బీఎస్సీ కెమిస్ట్రీ చదువుకున్న యువత మాకు అధిక సంఖ్యలో ఉన్నారు అధ్యక్ష. ఈరోజు అమెరికా లాంటి దేశాల్లో R&D ఉంటున్నది, అవి హై పెయిడ్ జాబ్స్. మన దేశంలో ఏమో మనం దీని మీద మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటే అవుతున్నది అధ్యక్ష. దీనివల్ల నేను అంటున్నది ఏంటంటే బయోసిమిలర్స్ అన్నది ఫ్యూచర్ కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి R&D లోకల్గా మాకు వచ్చేటట్టు చేస్తే ఖచ్చితంగా ఆ బయోసిమిలర్ పాలసీని కూడా మన ప్రభుత్వం తీసుకురాగలిగితే చాలా యువత దాంట్లో ఇంట్రెస్ట్ చూపించి ఖచ్చితంగా ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో పాలు పంచుకుంటారు అధ్యక్ష. దీనివల్ల ఏమవుతుందంటే మనకి రెడ్యూస్డ్ హెల్త్ కేర్ స్పెండింగ్ అవుతుంది, లోవర్ కాస్ట్లో మనకు బ్రాండ్ నేమ్స్ దొరుకుతాయి, అలాగే ఇంక్రీజ్డ్ పేషెంట్ యాక్సెస్ పెరుగుతుంది, అలాగే మార్కెట్ కాంపిటీషన్ కూడా వస్తుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వాన్ని దృష్టి పెట్టమని చూడమని చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు పరిస్థితి ఎలాగుందంటే
ఫార్మా కంపెనీస్లో పొల్యూషన్ అంతా మాకు జాబ్లన్నీ కూడా ఎవరికో ఇస్తున్నారు, మా లోకల్స్కి ఇవ్వట్లేదు అన్నది ఈరోజు ప్రజలందరూ చెప్తున్న మాట అధ్యక్ష. దాని మీద కూడా ప్రభుత్వం ఒకసారి దృష్టి పెట్టి ఆ ఫార్మా కంపెనీస్లో అసలు లోకల్కి ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు, 75% ఇస్తానన్న ఫార్మా కంపెనీలు నిజంగా అవి ఇస్తున్నాయా లేదా, అలాగే స్కిల్ డెవలప్మెంట్ కూడా మా దగ్గర పెట్టమని కూడా ప్రభుత్వాన్ని ఈరోజు అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే బాయిలర్ ఆపరేటర్ వాళ్ళు ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ఇస్తే కానీ మాకు ఉపయోగపడరని ఈరోజు ఫార్మా కంపెనీలు చెప్తున్న మాట కాబట్టి దీన్ని ఒక ఉదాహరణగా నేను చెప్తున్నాను. ఇంకా చాలా పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టమని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈ బడ్జెట్ని నేను సమర్థిస్తున్నాను. ఈశ్వరరావు గారు. అధ్యక్ష,